తాత్కాలిక రాజధాని అంశంపై ఏపీ ప్రయత్నాలు జోరందుకున్నాయి. కొన్ని శాఖలనైనా తరలించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడుగుదాం. రమేష్, ఏపీలో తాత్కాలిక రాజధాని ఏర్పాట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? తాత్కాలిక రాజధాని తరలింపుపై ఏపీ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొన్ని ప్రజలకు అందుబాటులో ప్రజలకు నిత్యం అవసరం ఉండేటువంటి శాఖల తరలింపు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఏపీ ఉన్నతాధికారులతో వివిధ శాఖల సెక్రటరీలు సిఎస్ తో నారాయణ భేటీ దీనిపై చర్చలు జరిపారు. అయితే ఏ ప్రాంతాన్ని తాత్కాలిక రాజధానిగా తీసుకోవాలి అనే అంశంతో పాటు ఏ శాఖలను తరలించాలి, ఉద్యోగ సంఘాల అభిప్రాయం ఏంటి అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో 9 లేదా 10వ తేదీలో ఉద్యోగ సంఘాల నేతలతో మున్సిపల్ మంత్రి నారాయణ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. వారి నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావిస్తుంది. మరోవైపు మంగళగిరి సమీపంలో ఉన్నా లేకపోతే తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న తాత్కాలిక రాజధాని అంశంపై కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇరు ప్రాంత వాసులు కూడా తమ దగ్గరే తాత్కాలిక రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దానిపై సాధ్యాసాధ్యాలను కూడా ఏపీ ప్రభుత్వం చర్చిస్తా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీ తాత్కాలిక రాజధాని విషయంలో మాత్రం ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ రమేష్.